కళ్యాణ్ అయితే అమ్మాయిల్ని అమ్మేసే గ్యాంగ్‌కి డబ్బులు తీసుకుంటూ ఉంటాడు వాళ్ళ దగ్గర. వాళ్ళ దగ్గర డబ్బులు తీసి, "అదేంటిది 2,00,000 ఇచ్చారు. నాకిచ్చిన అడ్వాన్స్‌తో 5,00,000 కదా నాకు రావాలి ఇంకా" అనైతే అంటూ ఉంటాడు. "నీకు ఈ 2,00,000 ఎక్కువ" అని చెప్పేసి అతను అనేస్తూ ఉంటాడు. "ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? 2,00,000కే అమ్మేవాడివి. ఇప్పుడు ఈ అమ్మాయికి ఎక్కువకి అమ్మిస్తే నేను అమ్ముతాను అనుకుంటున్నావా?" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆగండి ఆగండి" అని చెప్పేసి, "నాకు ఇవ్వాల్సిన డబ్బు నాకిచ్చి అమ్మాయిని తీసుకెళ్ళండి. లేదంటే నీకన్నా కంత్రిగాడిలా తయారయ్యాను నేను. కావాలంటే ఈ వేరే పార్టీకి అమ్మాయిని అమ్మేస్తాను" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా అనేసరికి, "ఏంట్రా నా దగ్గర బేరాలు స్టార్ట్ చేసావా? నిన్నటి వరకు 2,00,000కి 3,00,000కి అమ్మిన అమ్మాయిల్ని అమ్మేసేవాడివి. ఇప్పుడు 10,00,000కి బేరం పెడుతున్నావా? ఎక్కువ చేయకుండా నోరు మూసుకొని కదులురా" అని చెప్పేసి కళ్యాణ్‌ని అయితే కొడుతూ ఉంటాడు అతను. అలా కొట్టేసరికి కళ్యాణ్‌కైతే ఈగో హర్ట్ అవుతూ ఉంటుంది. ఏంటి వీడు నన్ను కొడుతున్నాడా? అది నన్ను కొట్టి, వీడు నన్ను కొట్టి, నన్ను ఇంత జాదుగాని చేస్తారా? వీళ్ళకి చెప్తాను చూడు అని చెప్పేసి, "ఆగండి బాస్" అని చెప్పేసి గట్టిగా అంటూ ఉంటాడు. అలా అనేసరికి ఆ గ్యాంగ్ లీడర్ నుంచి తన చేతిలో ఉన్న కత్తి అయితే తీసి తన మెడ మీద పెడుతూ ఉంటాడు. "ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు" అని చెప్పేసి, ఎక్కువ చేయకుండా ఇచ్చిన డబ్బు తీసుకొని నోరు మూసుకొని వెళ్ళు అని చెప్పేసి బెదిరిస్తూ ఉంటాడు. అలా బెదిరించేసరికి తను బెదిరిపోయి కామ్‌గా ఉండిపోతూ ఉంటాడు. ఇక అతనైతే అమ్మాయి ఉన్న దగ్గరికైతే వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళిపోగానే, "వీడు నన్ను కొట్టాడు, అది నన్ను కొట్టింది. ఇద్దరు నన్ను ఎదవని చేసి కొడతారా? మీ ఇద్దరికి కలిపి ఒక్కసారి గుణపాఠం చెప్తాను. అది నా చెంప మీద కొట్టింది, వీడు డబ్బు ఎగేసి నన్ను కొట్టాడు. వీళ్ళిద్దరికీ" అని చెప్పేసి తన దగ్గర ఉన్న వీళ్ళిద్దరికీ కలిపి గుణపాఠం చెప్తాను అని చెప్పేసి కళ్యాణ్ అయితే అంటూ ఉంటాడు. అని ప్రేమకి వాడికి కలిపి గుణపాఠం చెప్పాలని తన చేతిలో ఉన్న ఫోన్ తీసి పోలీసులకి ఫోన్ చేస్తూ ఉంటాడు. "సుహస్వి హోటల్లో రూమ్ నెంబర్ 101లో వ్యభిచారం చేస్తున్నారు. అర్జెంటుగా మీరు వస్తే రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారు" అని పోలీసులకి ఫోన్ చేసి చెప్పేస్తూ ఉంటాడు కళ్యాణ్. అలా చెప్పేసి అందరినీ ఇరికించేద్దామని చెప్పేసి అక్కడ నుంచి డబ్బు నగల బ్యాగ్ అయితే పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అలా పోలీసులు ఫోన్ చేసి అక్కడి నుంచి అయితే కళ్యాణ్ తప్పించుకొని వెళ్ళిపోయి అక్కడ వ్యభిచారం జరుగుతుందని చెప్పేస్తూ ఉంటాడు పోలీసులకి. అలా కళ్యాణ్ని ఆ గ్యాంగ్ని ఇరికించుదామని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కళ్యాణ్.